Hi, this is Avinash. Please do subscribe Tree Media. ఈ 7 ఇయర్స్ గ్యాప్‌లో మీకు ఫైనాన్షియల్‌గా ఎట్లా మరి ఇంటి దగ్గర సోర్స్ లేదు. ఎట్లా సర్వైవల్ అయ్యారు? నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కరీంనగర్‌లో ఆల్ఫోర్డ్స్‌లో అయిపోయిన తర్వాత ఆ! ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది సార్ బీటెక్‌కి. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత నేను 2009 నుంచి సినిమా ఇండస్ట్రీ ట్రై చేస్తున్నాను. హ్మ్. నేను బీటెక్ చేస్తూ బల్కంపేట్ ఐడియా ఉందా సార్? ఆ! బల్కంపేట. అక్కడ ఒక కిరాణా షాప్‌లో పనిచేశాను సార్. ఓకే. ఒక 2 మంత్స్ కిరాణా షాప్‌లో పనిచేశాను. అప్పుడు ఎంత నాకు ఒక నేను ఒక సింగ్స్ అని వాళ్ళు సింగ్స్ వాళ్ళు హ్మ్. ఇక్కడ సెటిల్డ్. వాళ్ళ దగ్గర హాస్టల్ ఉండేది. హాస్టల్ ఉండేవాడిని. అప్పుడు నాకు హాస్టల్ ఎంతంటే రూ. 1000 సార్. ఇక్కడ నాకు 2 నెలలు నెలకు 1500 వచ్చేటివి. 2 నెలలు పనిచేసాను 3000. అట్లా 2 నెలలు హాస్టల్ ఫీజ్ హాస్టల్ ఫీజ్ కట్టేసుకున్నాను. కార్వే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో ఒక 1 మంత్ ఆఫీస్ బాయ్‌గా పనిచేశాను సార్. కార్వేలో. కార్వే సాఫ్ట్‌వేర్ ఆ! సొల్యూషన్స్. ఆ! ఒక 1 మంత్ అక్కడ పనిచేశాను. కొన్ని రోజులు మైత్రివన్ దగ్గర క్వాలిటీ ఐస్ క్రీమ్ బండ్లున్నాయి కదా సార్. హ్మ్. అవి కొన్ని రోజులు నడిపాను. ఓకే. ఓకే. అంటే నేనేమన్నానంటే నాకు సినిమాలో నేనెళ్తాను. మీరు నాకేం హెల్ప్ చేయకండి. నాకు మీరెంత పంపిస్తే అంతే పంపించండి. అంతకుమించి నేను రూపాయి మిమ్మల్ని అడగను అని చెప్పాను. ఇంటి దగ్గర. ఇంటి దగ్గర. ఆ! వాళ్ళు నెలకు 3000 వాళ్ళేంటి నెలకు 3000 రూమ్ ఫీజు. ఇంక దాంట్లోనే అన్నీ. హ్మ్. ఇంకా ఎక్స్‌ట్రా ఖర్చు నేను అక్కడి నుంచి మళ్ళా ఉప్పల్ ఉండేవాడిని. నాది గట్కేసర్ కాలేజ్. ఓకే. అక్కడి నుంచి బిఫోర్ 2009లో ఈ కౌన్సిలింగ్ కాలేజ్ స్టార్ట్ అవ్వకముందు 2, 3 నెలలు ఇక్కడ పనిచేశాను. రైట్. కాలేజ్ స్టార్ట్ అయ్యాక అటు వెళ్ళాను. హ్మ్. అక్కడ నుంచి మళ్ళీ నేను 113 బస్ ఎక్కి ఇటు వచ్చి ఇక్కడ మళ్ళీ అవకాశాలు కొని తిరిగేవాడిని. ఓకే. ఇలా చేసుకుంటూ నాకు డబ్బులు మళ్ళీ వాళ్ళ ఒక్క రూపాయి కూడా అడిగేవాడిని కదా సార్. ఆ! వాళ్ళు ఎంత 3000 కంటే ఎక్కువ అడగను. హ్మ్. ఎగ్జామ్ ఫీజు కూడా పంపించండి. హ్మ్. మిగతా ఖర్చు నేను చూసుకునేవాడిని. ఓకే. నా ఫ్రెండ్స్ కూడా నాతో రూమ్ మన జగదీష్ గాని, తరుణ్ గాని, కొండలరెడ్డి గాని, సాయి ప్రసాద్ గారు, కళ్యాణ్ వీళ్ళందరూ అప్పుడప్పుడు నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు నా రూమ్‌మేట్స్. కొండలరెడ్డి అంటే మన మా లేదు ఇండస్ట్రీ పర్సన్ కాదు కదా? ఇండస్ట్రీ పర్సన్ ఓకే. వీళ్ళంతా మా ఊరు వాళ్ళు. ఊరు వాళ్ళా? నా క్లాస్‌మేట్స్. క్లాస్‌మేట్స్. నా ఓకే. బీటెక్ ముందు నా స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే. వాళ్ళు స్కూల్ హెల్ప్ చేశారు. వాళ్ళు అప్పుడప్పుడు హెల్ప్ అప్పుడప్పుడు చేసేవాళ్ళు. హెల్ప్. ఓకే. పొద్దున్న లేవడం కుక్కర్ రైస్ వండుకోవడము, ఇంత మామిడికాయ బద్దేసుకొని క్లోజ్ చేసుకొని పట్టుకొని రావడం బాక్స్ పట్టుకొని ఇటు వచ్చేసి ఈవినింగ్ వరకు ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ, కృష్ణనగర్ తిరిగేసి చిన్న చిన్న మూవీ ఆఫీస్ ఉండేటివి. మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఓకే. ఓకే. కాలేజ్ తక్కువ. ఆ! ఆ! హ్మ్. ఎప్పుడు మీకు హోప్ క్రియేట్ అయింది? ఇన్న చేస్తున్నప్పుడు రైట్ ఇప్పుడు మనం సెట్ అయిపోయాం. ఇంక నో డౌట్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడు సార్. అదేనా? ఓకే. జబర్దస్త్‌లో నేను కంటెస్టెంట్‌గా చేస్తున్నప్పుడు కూడా నాకు హోప్ లేదు. హ్మ్. ఎప్పుడు తీసేస్తారో అని భయం. హ్మ్. టీమ్ లీడర్ అన్నప్పుడు నాకు హోప్. నేను మంచి స్కిట్లు ఇచ్చేవాడిని సార్. నేను కార్తీక్ ఓకే. ఇద్దరంగా చేశాను. మంచి ది బెస్ట్ స్కిట్లు ఇచ్చాను సార్. హ్మ్. అప్పుడు మాకు ఒక హోప్ వచ్చేది. వీళ్ళు ఇంకా తీసేయలేరు వీళ్ళు. ఎందుకంటే కంపల్సరీ బెస్ట్ స్కిట్లు ఇస్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది సార్, బాగా చేయకపోతే తీసేస్తారు అక్కడ. హ్మ్. అవును. బాగుంటే కంటిన్యూ అయిపోతాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కూడా బాగా చేయనప్పుడు ఆ ప్లేస్ ఇంకోళ్ళని పెట్టుకొని వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. బాగా చేయటంతో పాటుగా రాజకీయాలను కూడా ఎదుర్కోవాలి. అన్నీ అన్నీ ఎదుర్కోవాలి సార్. ఎదుర్కోవాలి. అక్కడ రాజకీయాలు ఉంటాయి కాబట్టి. అంటే నేనున్నప్పుడు అలాంటి రాజకీయాలు ఫేస్ చేయలేదు సార్. మేము ఇప్పుడు అంటే నేను కొంచెం బ్రతక నేర్చుకోండి సార్. ఓకే. ఆ! నేను సీనియర్స్‌తో ఎలా ఉండేవాడిని, డైరెక్టర్స్‌తో ఎలా ఉండేవాడిని అలా ఉండేవాడిని. ఓకే. నాతో రాజకీయాలు చేసి నాకు తెలిసిపోయేది సార్ ఎవరన్నా. ఆహా! ఏమంటే మొహం మీద చెప్పండి ఇలాంటివి వద్దు అని చెప్పేసి నేను డైరెక్టర్స్‌తో ఫైట్ చేసేవాడిని. ఓకే. ఆ! ఆ! అంటే ఆ డైరెక్టర్స్ కూడా నన్ను ఒక బ్రదర్‌లా ట్రీట్ చేశారనమాట. ఓకే. అయితే అంతా క్లోజ్ అయిపోయి చేస్తుండేవాడిని. అప్పుడు టీమ్ లీడర్ అయిన తర్వాత కొన్ని స్కిట్లు చేసిన తర్వాత ఓకే. ఒక మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. మాకు అక్కడి నుంచి వచ్చేది తక్కువనే సార్. జబర్దస్త్ నుంచి వచ్చి సంపాదించుకున్నది తక్కువ. హ్మ్. జబర్దస్త్ అనే ఒక పేరుతోని, ఆ నేమ్ ఫేమ్‌తోని బయట ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి మాకు. ఈవెంట్స్ అదే కరెక్ట్. హ్మ్. హ్మ్. మాకు తిప్పి కొడితే మేము అక్కడ జబర్దస్త్‌లో చేసేది మేము ఒక స్కిట్ చేస్తే అందరికి పోను. టీమ్ అందరి కంటెస్టెంట్స్ అందరికి ఇవ్వంగా, అసిస్టెంట్స్‌కి అందరికి ఇవ్వంగా నాకు మిగిలేది ఒక 8,000-10,000 ఒక్క స్కిట్‌కి. అంతే. అంతే. వీక్‌లో అయిపోయిద్ది. ఓ వారానికి. ఒక వారానికి. ఆ! అట్లా 4 వారాలు 4 గురువారాలు, 4 శుక్రవారాలు ఉంటాయి కదా. అంతే. అంతే. 2 డే. ఓకే. కార్తీక్ ఒక 8,000, నాకు ఒక 8,000 మిగిలేటివి. అక్కడ మీకు హోప్ కలిగింది. జబర్దస్త్ దగ్గర నాకు ఓపెన్ సార్. అమ్మయ్య! నేను ఇంక సర్వైవ్ అవ్వచ్చు. సర్వైవ్ అవ్వచ్చు. అక్కడి నుంచి నేను సినిమాలు ట్రై చేసుకోవడం మెల్లిమెల్లిగా. చిన్న సినిమాలు చేస్తూ చిన్న టీవీ షోస్, ఈవెంట్లు. అమెరికా 2016 నా ఫస్ట్ ఫ్లైట్ అమెరికాకి. హ్మ్. యూఎస్ వీసా వచ్చింది. హ్మ్. ఇప్పటికి ఒక 5, 6 సార్లు అమెరికా వెళ్ళాను. ఒక 4 సార్లు లండన్, జర్మనీ. ఈవెంట్స్. ఈవెంట్స్. హ్మ్. మాకు పేరుండదు. అవినాష్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ బాగా చేస్తాడు. మంచి ఫన్ చేస్తాడు. స్టాండప్ కామెడీ
స్టాండప్ కామెడీ చాలా తక్కువ ఉంటుంది సార్ మన దగ్గర. రైట్ అవును అవును. అలా. ఓకే. సో ఇప్పుడు మన జబర్దస్త్ అక్కడ మీకు ఒక హోప్ అనేది క్రియేట్ అయింది ఆ టైంకి. బిఫోర్ మీ దగ్గర ఒక మిమిక్రీకి సంబంధించిందో లేకపోతే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఒక యాక్టివిటీ ఒకటి ఉంది కదా, అవును సార్. అది ఎక్కడ అప్లై చేయలేదా మీరు? జబర్దస్త్ దానికి ముందా? ముందు జబర్దస్త్. నేను దానికి ముందు చెప్తాను సార్. దానికి ముందు నేను జబర్దస్త్ రాకముందు ఈవెంట్ కూడా చేసేవాడిని. అదే ఈవెంట్స్ ఈవెంట్ చేశాను. బట్ మన గోల్ ఏంటి సార్? సినిమాలు. ఓకే సినిమాలే. ఇప్పుడు మన సార్ మనకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఒక వైపు ఉంది, సినిమా ఒక వైపు ఉంది. ఇక్కడ 50,000 జీతం ఇస్తానన్నా కూడా మన మనసు అనేది ఇటేలా అవుతుంటది. సినిమా అంత ఒక ప్యాషన్తో పిచ్చితో చిన్నప్పుడు ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నప్పుడు బాగా చేస్తున్నాడు, దాన్ని ఇంకా నేను గట్టిగా నాటుకుపోయింది నా మనసులో. చిరంజీవి గారి సినిమాలు చూడాలు, ఆ స్టైలు, ఆయన మ్యానరిజాలు అవి చూసి అమ్మ ఏదో మనం సాధించాలి, ఏదో మన జనాలు మనతో చప్పలు కొట్టించుకోవాలి, ఫోటోలు దిగాలి అన్నట్టు చిన్నప్పటి నుంచి మనసులో కూరుకుపోయింది సార్. అప్పుడు నేను హాస్టల్ ఉండేవాడిని కదా స్కూల్లో ఉన్నప్పుడు. పండగకి ఇంటికి వెళ్తా కదా, పండగకి ఇంటికి వెళ్ళి మళ్ళీ హాస్టల్కి వచ్చే టైంలో ఒక్కరోజు 3 షోలు చూసాను సార్. ఓకే. ఒక రోజు మార్నింగ్ 11 o'clock షో ఉంటుంది మాకు జైత్యాల్లో. దాని తర్వాత 2 o'clock ఒకటి ఉంటుంది, మాది 6 o'clock ఉంటుంది. ఇవి చూసి నైట్ అప్పుడు హాస్టల్కి వెళ్ళేవాడిని. కంటిన్యూ సినిమాలు అయితే అప్పుడు డబ్బులు ఉండి కాదు, దొంగతనంగా గోడ దునికి వెళ్ళి థియేటర్లో కూర్చునేవాడిని అనమాట. ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. థియేటర్ బాలాజీ థియేటర్ అని మా జైత్యాల్లో అలా కూర్చున్నాను. సాంబయ్య సినిమా శ్రీహరి గారిది. ఓకే. అప్పుడు గోడ దునికి వెళ్ళి నేను, మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అన్నయ్య, మా తమ్ముడు ఒకడు చిన్నోడు, ఇంకా అప్పుడు వాడు ఇంకా స్కూల్ రావట్లేదు. మా పెద్ద తమ్ముడు, నేను, మా అన్నయ్య గోడ దగ్గర కూర్చున్నాము. థియేటర్ ఫుల్ అయిపోయింది. ఒక డోర్ దగ్గర మూల కూర్చుంటున్నాక డోర్స్ అటు ఇటు తగులుతుంది మాకు. అక్కడ వచ్చేసి ఎవరో వెనక అంకుల్ ఇంటర్వ్యూలో పడుకున్న అంకుల్ మా సీట్లో ఎవరో కూర్చున్న అంకుల్ అని చెప్పేసి అబద్ధం ఆడాడు సినిమా కోసం. అలా చూసి సినిమా సరే అక్కడ చైర్లో కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. ఓకే. అప్పుడు అన్ని ఇవి ఉంటాయి, నేల టికెట్లు కూర్చోండి చూడండి. ఓకే. అలా. కానీ టీవీకి సినిమాకి తేడా ఉంది. మరి టీవీకి ఇటు రావాలని ఎందుకు అనిపించింది? అప్పటికి ఇంకా సినిమాలు వద్దనుకున్నారా? సినిమాకి లేదు సార్, సినిమాలు నేను ప్రయత్నిస్తున్నాను సార్. ఇదే శ్రీనగర్ కాలనీలో నేను చాలా ఆఫీసులు తిరిగాను. ఓకే. నేను ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి, అది కూడా ఫ్రెండ్ది, కొన్ని స్టిల్స్ దిగి ఆ ఫోటోని కడిగించుకొని 4x4 అంటారు ఫోటో, అవి కడిగించుకొని A4 సైజ్ ఎంత ఉంటుంది సార్, ఎంత అది చిన్నది, అది పట్టుకొని చాలా ఆఫీసులు తిరిగాను సార్. ఇచ్చాను. ఓకే. ఒక ఆఫీస్ లో అయితే అది ఫోటో డస్ట్బిన్ లో పడేసారు వేస్ట్ అని చెప్పేసి. ఎదురుగానే ఉంటే చూడండి అని చెప్పి ఇటు తిరిగాను, మన కింద పడేసి డస్ట్బిన్ లో. అనక మళ్ళీ సార్ తప్పకుండా మర్చిపోతుంది అని చెప్తాం అని తిరిగాను. మళ్ళీ చెప్తాం దేవుడి వల్ల నేను ఇప్పుడు ఏ అయితే పడేసారో అదే ప్రొడక్షన్ కంపెనీ నాకు ఫోన్ వచ్చింది, ఒక డేట్ కావాలని. గుడ్. అంటే ఒక 2018లో. గుడ్. ఓకే. అలా జరిగిన తిరిగాను. టీవీ షో అనేది నాకు ఒక టీవీ షోలో తడాకా అనే, ఈటీవీలో తడాకా అనే ఒక మిమిక్రీ షో చేశాను. దానిలో అవకాశం రావడం జరిగింది. దానిలో చెమ్మక్ చంద్ర గారు నన్ను చూసి జబర్దస్త్ పిలిపించుకున్నారు. నేను టీవీ ఎప్పుడు ట్రై చేయలేదు సార్. జస్ట్ మిమిక్రీ బాగా చేస్తానని చెప్పి పిలిపించుకొని ఇవ్వడం, అక్కడి నుంచి ఇంకోళ్ళు తీసుకోవడము, అక్కడి నుంచి జబర్దస్త్లోకి ఎంటర్ అవ్వడం, చెమ్మక్ చంద్ర గారు తీసుకోవడం, అక్కడి నుంచి వేణు టిల్లు మన బలగం వేణు ఆయన టీంలో తీసుకోవడం, అలా చేస్తూ మధ్యలో అల్లరి హరీష్ గారు ఆయన స్కిట్లో చేయడం, కొన్ని సంవత్సరాలతో నేను టీమ్ లీడర్ చేశాను. ఇంకా ఇద్దరు మంచోళ్ళు పడ్డారు. అటు చెమ్మక్ చంద్ర గారు, వేణు మంచోళ్ళు పడ్డారు కదా. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ మంచి, వాళ్ళు ఏంటంటే ఇద్దరు యాక్టింగ్ ఎలా చేయాలి, టైమింగ్ నేర్పిస్తారు బాగా వాళ్ళిద్దరు. వాళ్ళు మంచి ఏం లేవుగా, అయ్యో లేదు కదా ఇప్పటికీ, వాళ్ళు గురువులు అంటారు. గురువులు. దాని తర్వాత కొన్ని రోజులు సుధీర్ గారి టీంలో గెటప్ శ్రీనాథ్తో ట్రావెల్ చేయడం, వాళ్ళ టీంలో చేయడం, కొన్ని తర్వాత నాకే ఇంకా టీమ్ లీడర్ అవకాశం వచ్చింది. అవును. అంటే కొన్ని సంవత్సరాలు వారు టీమ్ లీడర్ చేశారు. దాంతో వాళ్ళు సినిమాలో బిజీ అయిపోయిన తర్వాత నాకు అవకాశం రావడం జరిగింది. నేను కొన్ని రోజులు టీమ్ లీడర్ చేశాను. తర్వాత మీ బిగ్ బాస్ రావడం, అటు వెళ్ళిపోవడం,